బాబాయ్ గత 121 ఏళ్ల చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలా ఇంత పెద్ద వరదలు వచ్చిన దాఖలాలు లేవని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం కానీ లేకపోతే మీ భోజనాలకు సంబంధించి చిన్న చిన్న పిల్లలకి పాల ప్యాకెట్లు ఇవన్నీ అందుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? బాగా అందుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఉమ్. 35-40 సంవత్సరాల లోపల ఇదే పెద్దది అన్నారు. గతంలో కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు 9,80,000 రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది. ఉమ్. 2009లో నేను అప్పుడు ఇక్కడే ఉన్నా. ఉమ్. ఇక ఇది పెద్దది. ఉమ్. అది వరకు 8-7 అట్లా వస్తా ఉంది. అవును. సో ఈ టైంలో కూడా అంటే విపత్తు అనేది చెప్పిరాదు, ఏదైనా కానీ వరద కానీ విపత్తు అనేది చెప్పిరాదు. దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఆయన గురించి మనం మాట్లాడుకో. చివరికి అక్కడ ఉన్న గేట్లు కూడా ఎత్తేసారని అదేనే నేను చెబుతున్నాను కదా, నాకున్న అనుభవంతో ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు. మరి ఆయన వచ్చి రాజకీయం చేస్తున్నాడు కదా, అక్కడ ఎవరు నమ్ముతాడండి? మీకు సహకరించట్లేదు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో, ఉమ్. ఉమ్మడి 13 జిల్లాల్లో ఉమ్. 100కి 5-6 కూడా నమ్మరు. మరి ప్రజలు నీకు తీర్పిచ్చి నీకు 11 సీట్లు ఇచ్చినా కూడా నువ్వు కనీసం ఈ టైంలో నువ్వు రాజకీయం కాదు కదా చేయాల్సింది, వచ్చి సహకారం అందించడం కానీ. ఏమంటే ఇప్పుడేం ఎలక్షన్లు లేవు కదా, రాజకీయం చేసినా వేస్ట్. మొన్న అర్ధరాత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కారు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగాడు. ఆ ముఖ్యమంత్రి ఏనాడన్నా తిరిగాడా? వరదలకు వచ్చి చూశాడా? హెలికాప్టర్లోంచి వెళ్ళేవాడే తప్ప బయట నుంచి చూసేవాడు కాదు. ఇక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ, పొద్దున పూట టిఫిన్ కానీ, సాయంకాలం పొద్దున పాలు కానీ ఎవ్రీ టైం ఎనీ టైం అందుతున్నాయి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. గేట్లు ఎత్తేసారు, చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని చెప్పి ఆయన ఏమంటే గేట్లు ఉంటాయా సార్ అసలు? ఇన్ని చంద్రబాబు నాయుడు బుడమేరు గురించి నాకు బాగా తెలుసు. బుడమేరు 77 మీటర్లు ఎడల్పు, ఎప్పుడు 50 అన్నాడు. దాన్ని 15 మీటర్లు తీసుకొచ్చారు. మొత్తాన్ని కలిపేసుకుని అది ఎక్కడ కొల్లేరు వెళ్ళి కలవాలి. బుడమేరు వాగు అక్కడ కాదు కదా, బుడమేరు దాటి పాముల కాలువ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళటానికే కష్టం అవుతుంది. సో ఇలా స్థలం ఎంతైనా కొంత ఇది ఒకళ్ళదని చెప్పుకోవడానికి లేదు, ఎవలా పాపం తలా పిడికడు అన్నట్టుగా. ఈ విపత్తుకు సంబంధించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది అంటారు? ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉంటుంది అంటారు? ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి, ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు తిరుగుతున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరు ఏం చేయట్లేదు. 24 hours చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు అండి. 24 hours అర్ధరాత్రి గడు 2ంటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు. ఇప్పుడే పార్థసారథి గారు వచ్చి వెళ్ళాడు. గద్దె రామ్మోహన్ గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇంత బాగా చూస్తున్నారు. ఏమంటే యథార్థంగా మనిషికి 2-3 లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో ఇదేం లేదు. మన సంగం డైరీ కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నిన్న పొద్దున ఒక్కొక్కరు 5-6 లీటర్లు తక్కువ తీసుకెళ్ళా. రాత్రి 8ంటికి వచ్చారు, పాలు తీసుకెళ్లారు. ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి. ప్రభుత్వం నుంచి అయితే బానే, అసలు మాట్లాడే వాళ్ళ సైడ్ నుంచి అయితే బానే ఉంది. ఏ కొదవా లేదండి, అన్ని రకాల మేలు జరుగుతున్నాయి.